ఈ రోజు ఉదయం గోవాలో ఫస్ట్ బెంగళూరు అనుకున్నారు జానీ మాస్టర్ని, కానీ తర్వాత గోవాలో అదుపులోకి తీసుకున్నారు జానీ మాస్టర్ని. ఆయన మీద వచ్చినటువంటి అలిగేషన్స్, లైంగిక వేధింపులు, ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే తన సబార్డినేట్ గా జాయిన్ అవడం, అదే టైంలో ముంబైలో ఆమెను ఒక హోటల్లో తీవ్రంగా లైంగిక వేధించడం, తర్వాత పెళ్లి చేసుకోమంటూ మతం మార్పిడి చేయమని బలవంతం పెట్టడం. జానీ మాస్టర్ కదా, ఆయన వైఫ్ కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి నా మొగుడిని అంటూ చాలా తీవ్రంగా హెరాస్ చేసేవారని ఆ అమ్మాయి చెప్పడం. తన ఇంటి వద్దకు ఒక పార్సల్ వచ్చిందని, నీకు డాన్సింగ్ కెరీర్ ముగిసిపోయిందంటూ అందులో రాస్తున్నారు. అందువల్ల ఇక తను తట్టుకోలేక రాయదుర్గం పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది, 0 ఎఫ్ఐఆర్. అక్కడి నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ వచ్చింది. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. 4 బృందాలుగా విడిపోయి పోలీసులు ఆయన్ని చేసేసారు, పట్టుకున్నారు. అయితే ఇప్పుడు 2 డిఫరెంట్ వెర్షన్స్. ఒకటి, అసలు ఎందుకు పారిపోవాలి తప్పు చేయనప్పుడు అనేది జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి క్వశ్చన్స్. అమ్మాయి వైపు క్వశ్చన్స్ ఏంటంటే, ఆ అమ్మాయి ఏ రకమైనటువంటి తప్పు ఆ అమ్మాయిది లేనప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేసిందని ఆ అమ్మాయి ఎందుకు వెయిట్ చేసింది ఇన్నాళ్ళు అనే దానికి నేను ఒక వీడియో చేశాను. ఒకసారి చూడండి, మన యూట్యూబ్ ఛానల్లోనే 6 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేసింది అనే దాని వీడియో చేసాం. కుదిరితే ఇంకోటి కూడా చేయండి, ట్రై చేస్తాం. అయితే ఇప్పుడు రీసెంట్ గా అవుతున్నటువంటి ట్విస్ట్ ఏంటంటే, జానీ మాస్టర్ ఆ రకమైనటువంటి వ్యక్తి కాదు, కావాలని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన్ని కొన్ని గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అయితే ఈ టైంలో ఒక లేడీ కోరియోగ్రాఫర్ పేరు స్వర్ణ మాస్టర్, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్ ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ మేర కామెంట్ చేశారు. 5-6 ఏళ్ళుగా పనిచేస్తుంది అంటున్నారు ఆ అమ్మాయి. అయితే 5-6 ఏళ్ళుగా లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఆ అబ్బాయిది ఎంత తప్పు ఉందో నాకు తెలియదు, అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నేను ఒక ఇండస్ట్రీలో పనిచేసే మహిళగా చెప్తున్నాను, మనం ఏదైనా బాగుపడాలన్నా చెడిపోవాలన్నది మన చేతిలోనే ఉంది. ఇప్పుడు అపార్ట్మెంట్ లో మనం ఉన్నాం, మన మీద ఎవరో వచ్చి దాడి చేసినప్పుడు మనం అరిస్తే పక్కింటి వాళ్ళు వస్తారు. చిన్న ఉదాహరణ, అంతే తలుపు దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిస్తే పక్కింటి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు సైలెంట్ గా ఉంటేనే కదా, ఏమీ తెలియదు. కానీ రేపంటూ మనం ఏదో ముద్ర వేసి మనం మాట్లాడడం అనేది ఇన్నాళ్ళు జరగనేది ఇప్పుడు జరుగుతుందంటే ఎందుకో నాకు ఇది తేడాగా అనిపించింది చెప్తున్నాను. ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ఈ విషయం మీద కనుక్కోమని చెప్తున్నాను. వాళ్ళు త్వరగా కనుక్కొని చెప్తే మంచిది. ఎందుకంటే ఒక అబ్బాయి కెరీర్ ఉంది, అక్కడ అబ్బాయి ఎవరో నాకు సంబంధం లేదు. నేను ఎవరైనా బాగుండాలని కోరుకుంటాను. ఆ అబ్బాయికి ఇప్పుడే నేషనల్ అవార్డు వచ్చింది, బాగున్నాడు. మేబీ అతని మీద జలసీత ఎవరైనా చేస్తున్నారా వాళ్ళది అనుకున్నాడు. దొరకనప్పుడు వేరే యాంగిల్ ఏమైనా చేస్తున్నారు, జలసీతో చేస్తున్నారా, లేకపోతే అసలు ఇప్పుడే నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి చేస్తున్నారా కుట్రపూరితంగా అనేది ఈవిడ అన్న లాజిక్ బాగానే ఉంది. కానీ కరెక్ట్ ఆవిడ లాజిక్ అక్కడ వరకు. పక్కింటి వాళ్ళు వస్తారు అరిస్తే చేస్తారు అనేది అన్ని సందర్భాల్లో కుదరదు. అందరూ అట్లా చేయలేరు. అందరూ కూడా అంత అంత వీర వనితల్లాగా పెన్సిల్ ఆడపిల్లలు మనం మన దౌర్భాగ్య సొసైటీలో. ఆవిడకి ఆ ధైర్యం, ఇప్పుడు స్వర్ణ కొరియోగ్రాఫర్ ఆవిడ, ఆవిడకి ధైర్యం ఉందని నేను చాలా సంతోషపడుతున్నాను. ఆవిడ మీదకి ఏమైనా దాడి చేస్తే ఆవిడ అట్లా అరిచి గోల చేయగలుగుతారంట, చాలా సంతోషం. కానీ అట్లా చేయలేని వాళ్ళు ఈజీగా ఉంటారు 30% ఆడవాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళకి అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు, ఆ టైం అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళు ఇప్పుడు అమ్మాయికి అప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళు వయసు. ఉదాహరణ చేశాడు అనుకుంటే కాసేపు, రేపు చేయలేదంటే ఫేక్ ఎలిగేషన్, ఆ అమ్మాయికి శిక్ష పడాలని నేను కూడా పోరాడతా ఆయన తరఫున, అది కాదు చెప్తున్నా. అమ్మాయి 18 ఏళ్ళు వయసు. ఆ వయసులో చాలా మందికి, అంటే ఈ మధ్యకాలంలో అందరికీ ముందే జరిగిపోతుండొచ్చు, కానీ ఇంకో ఉంటారు కదా 30% 20% మంది దేని గురించి తెలియని వాళ్ళు, పోర్న్ అంటే తెలియని వాళ్ళు, శృంగారం అంటే తెలియని ఉంటారు కదా, వాళ్ళ మీదకి ఇట్లా ఏదో దాడి లాంటి జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని ఉంటారు. దాన్ని ఎట్లా ఖండించాలి, దాన్ని ఎట్లా ఆపాలి, దాన్ని ఎట్లా అడ్డుకోవాలి కాదు, అసలు ఏం చేస్తున్నాడు ఈ నన్ను అనేది కూడా తెలియని వాళ్ళు ఉంటారు. కరెక్టేనేమో నాకే తెలియదేమో, ఏదో చేస్తున్నాడేమో అనేటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళ ఒక వీడియో తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఒక మెంటల్ మ్యానిపులేషన్ తో బ్లాక్మెయిల్ చేసి ఎట్లాగైనా ఉంటుంది. అన్ని రకాలుగా ఆలోచించాలి మనం. ఈవిడ అట్లా ఎవరైనా దాడి చేస్తే అరిసి గోల్ చేస్తాను, అది ఆవిడ తెలివితేటలు, ఆవిడ గొప్పతనం. ఆవిడకి ఆ రకమైనటువంటి పెంపకము, ఆ రకమైనటువంటి థింగ్ చిన్నప్పటి నుంచి వచ్చిందో లేదా రీసెంట్ గా తెలుసుకున్నారు. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళే కావాలి. కానీ ఇట్లాంటి వాళ్ళని అందరూ అట్లా ఉండలేరు కదా, ఆ రకమైనటువంటి దమ్ము ధైర్యం అందరికీ ఉండదు కదా, అట్లా అందరూ రియాక్ట్ అవ్వలేరు కదా. డెఫినెట్లీ అవ్వాలి, కానీ దానికి తగ్గట్టు మన సొసైటీలో ఒక నామ్స్ ఉన్నాయి. ఈ రోజు ఏ స్కూల్ కాదు, కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఎన్ని స్కూల్స్ మనకి డిఫెన్సివ్ మోడ్ నేర్పిస్తున్నాయి ఆడపిల్లకైనా మగపిల్లల మీద కూడా ఎన్నో అగాయిత్యాలు జరుగుతున్నాయి. ఎంతమంది దాని గురించి మాట్లాడగలుగుతున్నారు? ఎంతో మంది మగపిల్లలు కూడా ఆడవాళ్ళ చేతిలోనో, సాటి మగవాళ్ళ చేతిలో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఉంటారు. మనం మాట్లాడుకుంటుంటారు, అబ్బాయిల మీద జరుగుతుంటాయి. దాని గురించి ఎంతమంది మాట్లాడుకుంటారు. కాబట్టి మనం ఏది జనరలైజ్ చేయకూడదు. ఖచ్చితంగా ఏది నిజం అనేది పోలీసులు బయట పెట్టే వరకు వెయిట్ చేయాలి. వాళ్ళు బయట పెట్టిన దాంట్లో ఏమైనా తప్పులు తడకలు ఉన్నప్పుడు దాని నుంచి కూడా మనం క్వశ్చన్ చేయాలి. అంతేగాని ఇన్నాళ్ళ పాటు ఎందుకు ఇవ్వలేదంటే దాని నుంచి వీడియో చేస్తా, ఒకసారి మన ఛానల్ చూస్తే బాగుంటుంది. మనం కూడా